Welcome back to my channel Graduates Choice. Don't forget to like and share. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన గ్రూప్ డి సిరీస్లో భాగంగా మనం సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం. ఫ్రెండ్స్, దీనిలో భాగంగా ఈరోజు రీజనింగ్ క్లాస్. ఇది క్లాస్ 2. మనకి ఆల్రెడీ క్లాస్ 1 మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్ చెప్పాను. ఈ క్లాస్ 2 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న టాపిక్ ఇది, కానీ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది ఇందులో. మనకి చూడండి, చిన్న టాపిక్, ఇందులో నుంచి 2 to 3 మార్క్స్ వస్తాయి. ఎన్టీపీసీ అయినా గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న టాపిక్ మరియు 2 నుంచి 3 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి కొంచెం ఫోకస్ చేస్తే మీకు 3 మార్క్స్ మీ జేబులో ఉన్నట్టే. సో కంటెంట్లోకి మూవ్ అవుదాం ఫ్రెండ్స్. చూడండి, చిన్న టాపికే, తొందర అయిపోతుంది మరియు మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. కాబట్టి ఎవరు ఈ వీడియోని మిస్ చేయకుండా చూడండి, అదేవిధంగా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్లోకి మూవ్ అవుదాం. సో యూజ్ డివిజనల్ ఆపరేషన్ ఫస్ట్. అంటే డివైడ్ ఉంటుంది కదండి, డివిజన్. ఈ డివిజన్ ఆపరేషన్ అనేది ఫస్ట్ చెక్ చేయాలి. మనం చెక్ చేస్తే ఇక్కడ అయిపోతుంది. ఒక టిప్, అదే ఒక మనకి ట్రిక్ చెప్పాలంటే ఇదే ట్రిక్ అండి. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రిక్. ఈ ఒక్క ట్రిక్ వెళ్తే మీకు ఎగ్జామ్లో 2 నుంచి 3 మార్క్స్ వరకు ఎటువో ఈజీగా ఉంటుంది. చూడండి, ఏ ఆప్షన్ యూజ్ చేయాలి? ఫస్ట్ డివిజన్ చూడాలి. 99.999% ఈ ట్రిక్ మీకు ఫాలో అవుతుంది. సో చూడండి, డివిజన్ అనేది మనకి ఫస్ట్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 27 డాష్ డాష్ ఇట్లా ఉంది కదా, ఇక మనకి డివిజన్ ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఉంది. ఇక్కడ చూడండి, ఆప్షన్ చెక్ చేసుకోండి. ఇక్కడ డివిజన్ పెడితే ఏమవుతుందంటే ఈ 19 డివిజన్ కాదు. సో దీన్ని పక్క పెట్టండి, కొద్దిసేపు కాదన్నట్లు కొద్దిసేపు పక్కన పెట్టండి. అదేవిధంగా ఇక్కడ కూడా థర్డ్ ఆప్షన్ ఉంది. సో దీన్ని కూడా పక్కకు పెట్టండి. ఇక్కడ కూడా ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఉంది డివిజన్. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఇక్కడ డివిజన్ పెడితే ఇది కూడా డివిజన్ కాదు. సో దీన్ని కూడా పక్కకు పెట్టండి. ఒకసారి ఫోర్త్ ఆప్షన్ చెక్ చేయండి. ఫోర్త్ ఆప్షన్ చెక్ చేస్తే 27 ఫస్ట్ ఏముంది ఇంటూ 3, తర్వాత ఏముంది ప్లస్ ఉంది, ప్లస్ 19, ఇక్కడ ఏముంది -10. సో 27 ఇంటూ 3 అంటే ఎంత అంటే 81, ప్లస్ 19 -10. ఇక్కడ ప్లస్ మైనస్ ముందు ఇవ్వాలన్నా ప్లస్ ముందు ఇవ్వాలంటే బోర్డ్ మాస్ రూల్ తెలుసు కదా అందరికీ. తెలియని నేను చెప్తాను. బోర్డ్ మాస్ బి అంటే బ్రాకెట్, ఇక్కడ బ్రాకెట్ లేదు కదండి. ఓ అంటే ఆఫ్, ఆఫ్ అంటే ఇట్లా ఉంటుంది కదా సింబల్స్, అది కూడా లేదు. డి అంటే డివిజన్, డివిజన్ ఉందా? లేదు. తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ కూడా లేదు. తర్వాత ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లికేషన్ చేశాను నేను, ఫస్ట్ ఇదే చేశాను అంటే 81 వచ్చింది కదా. తర్వాత అడిషన్, అడిషన్ ఇక్కడ అడిషన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ అడిషన్ ఫస్ట్ అడిషన్ వచ్చింది కదా, అడిషన్ ఎంత? ఈ రెండింటిని యాడ్ చేస్తే 100 వచ్చింది. సో నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ 10, ఆన్సర్ ఎంత? 90. అట్లా గుర్తుంచుకోండి, 90. సో ఫస్ట్ డివిజన్ రూల్ చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ చెప్తాను, చూడండి. మళ్ళీ బోర్డు మీద క్లారిటీ ఉందిగా. బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్. సీరియల్గా బ్రాకెట్ ఉందా? లేదు, చూడండి. లేదు. ఆఫ్ లేదు, డివిజన్ లేదు, మల్టిప్లికేషన్ ఉంది. ఇక్కడ ఫస్ట్ మల్టిప్లికేషన్ చేశాను, ఎంత వచ్చింది? 81 వచ్చింది. తర్వాత అడిషన్, ఇక్కడ అడిషన్ చేస్తే 100. తర్వాత సబ్స్ట్రాక్షన్, ఈ రెండింటికి సబ్ట్రాక్షన్ చేస్తే 90. ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూస్తున్నాం. మీరు చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. 44 ఇక్కడ ఎట్లా ఉంది మనకి, ఇక్కడ ఇచ్చిండు. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. డివిజన్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంటే ఇక్కడ రెండింటి మధ్య లాస్ట్ ఆప్షన్ కదా, లాస్ట్లో డివిజన్ పెడితే ఇది కాదు, కాబట్టి కొంచెం పక్క పెట్టండి. తర్వాత ఇక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. సెకండ్ ఆప్షన్లో ఇక్కడ 7, ఇక్కడ డివిజన్ పెడితే ఇది కూడా కావట్లేదు. 4 డివిజన్ బై 7 కాదు కదా. సో ఇది కూడా కొంచెం పక్కన పెట్టండి. తర్వాత ఇక్కడ లాస్ట్ ఆప్షన్లో ఉంది. లాస్ట్ ఆప్షన్లో కూడా డివిజన్ పెడితే ఇది కూడా కాదు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉంది. 44 డివైడెడ్ బై 4, తర్వాత ఇంటూ 7, తర్వాత ప్లస్ 5, అంతే కదండి. సో మనకి బోర్డ్ మాస్ ప్రకారం బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, డివిజన్ ఉంది. డివిజన్ ఎంత? 4 11 44, అంటే 11 ఇంటూ 7 ప్లస్ 5. నెక్స్ట్ ఏం చేయాలి? ఆఫ్ ఉందా? ఆఫ్ లేదు, నా డివిజన్ అయిపోయింది. మల్టిప్లికేషన్ ఉందా? ఉంది. మల్టిప్లికేషన్ ఎంత? 11 7 77. తర్వాత అడిషన్ చేయాలి, అప్పుడు ఎంత? 82. అట్లా విత్ ఇన్ సెకండ్లో అయిపోతూ ఉంటుంది. మీకు టైం వేస్ట్ చేయద్దు. ఎందుకు టైం వేస్ట్ చేయద్దు అంటే, మనకి ఒక క్వశ్చన్కి ఒక 3 క్వశ్చన్లు వస్తాయి. ఇలా 3 క్వశ్చన్స్కి మనం ఎంత? 1 మినిట్లో కంప్లీట్ చేయాలి. ఇంకో రిమైనింగ్ 2 మినిట్స్ మనం మిగులుతాయి కదా. ఈ 2 మినిట్స్ అనేది మనం నెక్స్ట్ వేరే క్వశ్చన్లకు యూజ్ చేయాలి. సింపుల్ అండి, సింపుల్ ట్రిక్కే, ఓన్లీ డివిజన్ టెస్ట్ చేయడమే. అప్పుడు మనకి ఈజీగా 3 మార్క్స్ వస్తుంది. సో నెక్స్ట్ కంటెంట్లో మూవ్ అవుదాం. నెక్స్ట్ కూడా చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే ప్లస్ అంటే
ప్లస్ని రిప్రజెంట్ ఇంటూ చేయాలి, మైనస్ని ఏం చేస్తారు డివైడెడ్ బై చేయాలి, ఇంటూని ఏం రాయమన్నారు ఇక్కడ ప్లస్ రాయాలి. ఓకే, సో ఇదంతా రాసుకొని మళ్ళీ చెక్ చేయడం కాదు, మనం మీకు షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇగో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ని ఏం చేయాలి ఇక్కడ ఇంటూ చేయాలి, ఇక్కడ ఇంటూ చేయాలి. సో మనకి ఇక్కడ ఏంది మళ్ళీ మైనస్ని డివైడెడ్ చేయాలి, మైనస్ని డివైడెడ్ బై చూసుకోవాలి, మనం డివిజన్ చూడాలి కదా. ఇగో ఇక్కడ మైనస్ డివైడెడ్ బై, సో 7 డివైడెడ్ బై కాదు, కొంచెం పక్కకు పెట్టండి. తర్వాత ఇగో ఇక్కడ మైనస్ని డివైడెడ్ బై ఇక్కడ, సో అయ్యే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ మైనస్ని డివైడెడ్ బై ఇది కూడా కాదు, పక్కకు పెట్టండి. సో ఇక్కడ మైనస్ని డివైడెడ్ బై ఇది కూడా కాదు, అంతే కదా. మైనస్ ఉన్న కాడ మనం డివైడెడ్ బై ఎక్కడి నుంచి తీసుకొస్తాను కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ మైనస్ రిప్రజెంటెడ్ డివైడెడ్ బై, సో ఇక్కడ ఛాన్స్ ఉంది కదా, దీన్ని చెక్ చేయండి. 49 డివైడెడ్ బై 7 అయింది, ఇక్కడ ప్లస్ ఉంది. నెక్స్ట్ ఈ ప్లస్ని ఏం చేయమన్నాడు ఇక్కడ ప్లస్ని ఇంటూ చేయమన్నాడు, అంతే కదా, ప్లస్ని ఇంటూ చేయమన్నాడు. తర్వాత డివైడెడ్ బైని ఏం చేయమన్నారు, ఇక్కడ ఒకటి మిస్ అయినాం మనం. సో మళ్ళీ ఒకసారి చిన్న కరెక్షన్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్లో మనం వల్లేదు, ఈ డివైడెడ్ బై రిప్రజెంట్స్ మైనస్. ఓకే, అంటే డివైడెడ్ బైని మైనస్. ఓకే, ఇక్కడ చూడండి మైనస్ డివైడెడ్ బై డివైడెడ్ బై మైనస్. సో ఇక్కడ మనకి డివైడెడ్ బై ఉంది కదా, ఇది మైనస్ అవుతుంది, ఇక్కడ -5. ఇక్కడ ఇంటూని ఏం చేయాలి, ఇంటూని ప్లస్ చేయాలి, +8. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 7తో 47 డివైడ్ చేస్తే 7 7 47. మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే 7 × 3 -5 + 8. ఓకే, సో మనకి బాడ్ మాస్ ఉంది కదా ఇందాక, బాడ్ మాస్ రూల్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఇంటూ చేయాలి మళ్ళీ. నెక్స్ట్ 7 3 21 -5 + 8. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ అయిపోయిందా, అడిషన్ అంటే ఇక్కడ 21 ఇక +8 ఏమవుతుంది, ఇది 29 అవుతుంది. నెక్స్ట్ మైనస్, అప్పుడు ఆన్సర్ 24. సో వచ్చింది ఆన్సర్, ఇంతే సింపుల్. ఓకే, మనకు అది కావాల్సింది ఏంటంటే ఫస్ట్ డివిజన్ ఎక్కడ ఉంది, ఇగో మైనస్ని డివైడెడ్ బై. సో ఇక్కడ మైనస్ కదా డివైడెడ్ బై పెట్టి టెస్ట్ చేయడమే, అంతే సింపుల్. ఓకే, నెక్స్ట్ కంటెంట్ మూవ్ అవుదాం. ఇగో ఇట్లనే ఇస్తాడు, సేమ్ అదే ఇస్తాడు. ఇగో మైనస్ మీన్స్ ఏమని ఇచ్చిండు, యాడెడ్ టు, ప్లస్ మీన్స్ డివైడెడ్ బై అని ఇచ్చిండు. తర్వాత డివైడెడ్ బై మీన్స్ మల్టిప్లికేషన్, అదేవిధంగా ఇంటూ మీన్స్ సబ్స్ట్రాక్షన్. సో ఏం లేదు ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఇగో 45 ఏమి ఇచ్చిండు, ఇంటూ మీన్స్ అంటే ఇంటూ మీన్స్ సబ్స్ట్రాక్షన్. సో మనం సబ్స్ట్రాక్షన్ చేయాలి, -5. ప్లస్ మీన్స్ ఏమి ఇచ్చిండు, ప్లస్ మీన్స్ డివైడెడ్ బై 2. ఓకే, నెక్స్ట్ మైనస్ ఇచ్చిండు, మైనస్ మీన్స్ ప్లస్ 20. ఆన్సర్ ఎంత అని అడిగిండు. ఓకే, సో దాన్ని బోర్డ్ మాస్ ప్రకారం మళ్ళీ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అప్పుడు ఇది ఉంది కానీ 45 ఇట్లా రాసుకోండి, ఇది -5 డివైడెడ్ బై 2 అంటే అది 2.5. ఓకే, +20 అంటే ఏం చేశాను 5లో సగం 2.5. ఇక ఇప్పుడు యాడ్ చేయాలి, ఇదంతా 40 + 20 65, 45 + 25 65 -2.5, అప్పుడు 62.5 ఆన్సర్. ఓకే, ఫస్ట్ మనం ఇట్లా రాసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. తర్వాత ఇందాక ఇచ్చిన ఆప్షన్లలో డివైడెడ్ బై రూల్ చెక్ చేయాలి. తర్వాత ఏం లేదు, నెక్స్ట్ స్టెప్ బోర్డ్ మాస్ ప్రకారం చేయాలి, అంతే. 3 స్టెప్లలో ఆన్సర్ ఫినిష్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దాంట్లో మూవ్ అయ్యాం. నెక్స్ట్ దాంట్లో ఇట్లా ఇస్తాడు, వెరీ ఇంపార్టెంట్ మోడల్, ఇట్లా వస్తుంది ఎగ్జామ్లో. ఇప్పుడు ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏ డొనేట్స్ అంటే ఇక్కడ ఏ డొనేట్స్ అంటే ఏ అంటే ఏంటంటే సబ్స్ట్రాక్షన్ ఫ్రమ్. ఇప్పుడు ఇక్కడ ఏ ఇక్కడ ఇచ్చిండు, ఇట్లా రాసుకోవాలి సబ్స్ట్రాక్షన్ ఫ్రమ్. అదేవిధంగా బి ఇచ్చిండు, బి డొనేట్స్ ఏమి ఇచ్చిండు, యాడెడ్ టు, ప్లస్. సి డొనేట్స్ ఏమి ఇచ్చిండు, ఇక్కడ డివైడెడ్ బై. అదేవిధంగా డి డొనేట్స్ ఏమి ఇచ్చిండు, మల్టిప్లికేషన్. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన ట్రిక్ ఏంది, ఫస్ట్ డివిజన్ చెక్ చేయాలి. డివిజన్ చెక్ చేయాలంటే ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంటే ఇగో ఇక్కడ సి పెడితే ఇది డివైడ్ అవుతుంది. ఒక్క నిమిషం ఇది హోల్డ్లో పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ సి ఉంది, ఇది అవుతుందా 5 డివైడెడ్ బై 7 కాదు, కాబట్టి ఇది తీసేయండి. అదేవిధంగా ఇగో ఇక్కడ మళ్ళీ ఛాన్స్ ఉంది 13/13, కాబట్టి ఇది హోల్డ్లో పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ కాదు 18/16 అంటే కాదు, ఇది కూడా తీసేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఇది చెక్ చేద్దాం. ఇది చెక్ చేస్తే ఏంది 13 డివైడెడ్ బై 13. ఇప్పుడు ఏ అంటే ఎంత, -13. తర్వాత బి అంటే ఎంత, బి అంటే ఇక్కడ ఇచ్చింది కదా +13. అదేవిధంగా డి అంటే ఎంత, డి అంటే ఇంటూ కదా, × 13. ఇప్పుడు ఇక్కడ బోర్డ్ మాస్ రూల్ ప్రకారం చూడండి,
ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ డివిజన్ 13/13 అంటే 1, తర్వాత -13 ప్లస్ 13 × 13 అంటే నెక్స్ట్ మల్టిప్లికేషన్ 13 × 13 169 -13 ప్లస్ 169. సో ఇగో ఇక్కడ చూడండి ఈ రెండింటిని నెక్స్ట్ మల్టిప్లికేషన్ అయితే అడిషనే కదా, ఇక రెండు అడిషన్ ఎంత అవుతుంది 170 అవుతుంది. తర్వాత -13 తీసేస్తే 157 వచ్చిందా ఆన్సర్ 157. ఇదే అట్లా ఫస్ట్ డివిజనే, ఇవన్నీ చేసుకుంటే కూర్చుంటే టైం వేస్ట్ అయితే అంటది. మన ఫోకస్ అంతా డివిజన్ మీద పెట్టాలి. ఓకే, ఇగో ఇక్కడ డివిజన్ ఎక్కడ ఉంది, సి దగ్గర డివిజన్ అట్లా పెట్టి ఇవ్వాలి. ఓకే, మీకు ఈ లాజిక్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ ఇదే ట్రిక్ మీద మీకు కంపల్సరీ 3 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. 3 మార్క్స్ ఈ వీడియో చూస్తే మీ జేబులో ఉన్నట్టే. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ డివిజన్ మీద ఇట్లాంటి క్వశ్చన్ తీసుకోండి, డివిజన్తోనే ప్రాక్టీస్ చేయండి. 99.9% మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా నేను మన సిరీస్ని కంటిన్యూ చేస్తాను. ఇదే విధంగా రీజనింగ్లో ట్రిక్స్ చెప్తాను, మిగతా సబ్జెక్ట్ కూడా మీకు కంటిన్యూ చేస్తాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. Thank you for watching. Please like, share and subscribe.